హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి నోటిఫికేషన్ /12/24 కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట పవర్ కార్పొరేషన్. ఇది చూసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చి షార్ట్ నోటిఫికేషన్. ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో అయితే ఇంకా ఏం మెన్షన్ చేయలేదు. షార్ట్ నోటిఫికేషన్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాడనమాట. ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ యాజ్ ఏ డిప్యూటీ మేనేజర్ ఇన్ ద ఏరియా ఆఫ్ ప్రాజెక్ట్ ఎలక్ట్రీషియన్ అండ్ కన్స్ట్రక్షన్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఆఫ్ మెన్షన్డ్ బిలో. అంటే మనకి ఇక్కడ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ అనమాట. ఇది నాకు ప్రొఫెషనల్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండి డిప్యూటీ మేనేజర్ కింద ప్రాజెక్ట్ ఎలక్ట్రీషియన్ అండ్ కన్స్ట్రక్షన్ యాజ్ ఏ పార్ట్ డీటెయిల్స్. అంటే ఇప్పుడు ఈ డీటెయిల్స్ చూసుకుంటే ఒకసారి ప్రాజెక్ట్ మేనేజర్కి ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 45 వేకెన్సీ ఉన్నాయి. మెకానికల్ చూసుకుంటే 95 పోస్టులు ఉన్నాయి. సిఐ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 35 పోస్టులు ఉన్నాయి. సివిల్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే 75 పోస్టులు ఉన్నాయన్నమాట. పోస్టులు అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నాలుగు బీటెక్ క్వాలిఫికేషన్ ఉండి బీటెక్లో ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చి దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ అయితే ప్రొఫెషనల్ ఉండాలన్నమాట. ఇక్కడ క్లియర్ అవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ డిప్యూటీ మేనేజర్ ఇన్ ది ఏరియా ఆఫ్ ప్రాజెక్ట్ ఎలక్ట్రిషియన్ కన్స్ట్రక్షన్ యాజ్ పర్ డీటెయిల్స్. అంటే మనకి బీటెక్ చేసి ఉండి ఎలక్ట్రిషియన్ మెకానికల్ సివిల్ చేసి ఉన్న వాళ్ళు, దాంతోపాటు ఎక్కడైనా మనకి పవర్ కార్పొరేషన్లో ఎక్కడైనా పవర్ టైం దానికి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సాలరీ అయితే 10,000 నుంచి మనకి ఉంటుంది అన్నమాట. 2 లక్షల వరకు ఉంటుంది. ఇది నోటిఫికేషన్ వచ్చేసి మనకి 14/9/2024 నుంచి 28/9/2024 మధ్యలో ఎప్పుడైనా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ అయితే ఫుల్ డీటెయిల్స్ రాలేదు. డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయలేదనేది నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది. ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రజెంట్ అయితే షార్ట్ నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. ఇది మనకి బీటెక్ చేసి ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.